వ్యవసాయంలో సరికొత్త ప్రయోగాలు చేస్తూ అద్భుత లాభాలు సాధించాలనుకునే తెలుగు రైతులకు గాక్ ఫ్రూట్ సాగు ఒక సువర్ణ అవకాశం. మొక్కలు నాటిన 8 నుండి 10 నెలల కాలంలోనే పంట కోతకొస్తుంది. ఒకసారి నాటిన తీగ దాదాపు 3 నుండి 5 ఏళ్ల వరకు నిరంతరాయంగా కాపు ఇస్తుంది. ఆగ్నేయాసియా దేశాల్లో స్వర్గం నుండి వచ్చిన పండుగ పిలువబడే ఈ విదేశీ ఫల సాయానికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఔషధ గుణాలు, పోషక విలువలు పుష్కలంగా ఉన్న ఈ పంటను మన వాతావరణంలో ఎలా సాగు చేయాలో ఇప్పుడు చూద్దాం. గాక్ ఫ్రూట్ అనేది ఒక రకమైన తీగ జాతికి చెందిన కూరగాయ లేదా పండు. ఇది పండినప్పుడు ముదురు నారింజ లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ పండు లోపల ఉండే ఎర్రటి గుజ్జులో టమాటో కంటే 70 రెట్లు ఎక్కువ లైకోపిన్, క్యారెట్ కంటే 10 రెట్లు ఎక్కువ బీటా కెరోటిన్ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని ఉష్ణమండల వాతావరణం దీనికి పక్కాగా సరిపోతుంది. నీరు నిల్వ ఉండకుండా సులువుగా ఇంకిపోయే ఇసుకతో కూడిన ఎర్రటి నేలలు, ఒండ్రు నేలలు ఈ సాగుకు ఎంతో అనుకూలం. గాక్ ఫ్రూట్ మొక్కలలో మగ మొక్కలు, ఆడ మొక్కలు విడివిడిగా ఉంటాయి. తోటలో 10 ఆడ మొక్కలకు కనీసం ఒక మగ మొక్క ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పరాగ సంపర్కం జరిగి ఆశించిన కాపు కాస్తుంది. డ్రిప్ పద్ధతి ద్వారా ప్రతిరోజు తగినంత తేమ అందిస్తే తీగలు వేగంగా ఎదుగుతాయి. మొక్కలు నాటిన 8 నుండి 10 నెలల కాలంలోనే పంట కోతకొస్తుంది. ఒకసారి నాటిన తీగ దాదాపు 3 నుండి 5 ఏళ్ల వరకు నిరంతరాయంగా కాపు ఇస్తుంది. ఒక్కో ఎకరం తోట నుండి ఏడాదికి టన్నుల కొద్దీ దిగుబడి సాధించవచ్చు. ఈ పండ్లను నేరుగా తినడమే కాకుండా ఔషధాల తయారీ, సౌందర్య సాధనాలు, రంగుల పరిశ్రమల్లో విరివిగా వాడుతున్నారు. ఈ పండ్ల ద్వారా వచ్చే నూనెకు అంతర్జాతీయంగా భారీ ధర పలుకుతోంది. సాంప్రదాయ పంటలను వీడి ఈ ప్రత్యామ్నాయ సాగును ఎంచుకుంటే తెలుగు రైతులు ఆర్థికంగా స్థిరపడటం ఖాయం.